Bible say about mother we will learn. బైబిల్ గ్రంథంలో తల్లి గురించి ఏమని వాక్యం చెప్తుందో కొన్ని విషయాలు నేర్చుకుందాం. In this world, everyone on this earth, some people are rich, some people are poor. ఈ లోకంలో అనేకమైనటువంటి వారిలో కొంతమంది ధనవంతులు ఉంటారు, కొంతమంది పేదలు ఉంటారు. Some are wise, some are not wise. కొంతమంది జ్ఞానులు ఉంటారు, కొందరు తెలివిలేని వారు ఉంటారు. Everyone on earth, some may have house, some people they don't have house. ఈ భూమి మీద ఉన్న వారికి కొందరికి ఇల్లు ఉండొచ్చు, కొందరికి ఇల్లు లేకపోవచ్చు. Some are job holders, some are without job. కొందరికి ఉద్యోగం ఉండొచ్చు, కొంతమందికి ఉద్యోగం లేకపోవచ్చు. However they are, వారు ఎలా ఉన్నప్పటికీ, whatever the position they have, వారికి ఉన్నటువంటి స్థితి స్థాయి ఏదైనప్పటికీ, everyone has one thing. ప్రతి ఒక్కరు కూడా ఒకటి కలిగి ఉన్నారు, Mother. తల్లిని కలిగి ఉన్నారు. Without mother nobody can come to this world. అమ్మ అనేది లేకుండా ఎవరు ఈ భూమి మీదకి రాలేదు. So everyone, those who are living on earth, they have a mother. కనుక ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరూ తల్లిని కలిగి ఉన్నారు. That's what the Bible says, honor your father and mother. Ephesians chapter 6 verse 1 and 2. ఎఫెసీయులు 6వ అధ్యాయం 1-2 వచనాల్లో నీ తల్లిని తండ్రిని సన్మానించుము అనే వాక్యం సెలవిస్తుంది. Exodus chapter 20 verse 12, in the 10 commandments God said, honor your father and mother. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో 10 ఆజ్ఞల్లో కూడా నీ తల్లిదండ్రులను సన్మానించమని దేవుడు సెలవిచ్చారు. Luke chapter 2 39 to 52. లూకా సువార్త 2:39 నుండి 52. The Bible is full of the stories of mothers. బైబిల్ గ్రంథం అంతా కూడా తల్లుల గురించి అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తూ ఉంది. And when you read the Proverbs 20:20, సామెతలు 20:20 చదివినప్పుడు, if a man curses his father or a mother, his lamp will be put off in darkness. ఎవడైనను తన తండ్రినైనను తల్లినైనను దూషించిన యెడల వాని దీపము కారు చీకటిలో ఆరిపోతుందని వాక్యం సెలవిస్తుంది. So never curse your father and mother. నీ తల్లిని గాని తండ్రిని గాని ఎన్నడూ దూషించవద్దు. If you dishonor them, వారికి అవిధేయత చూపితే, if you grieve them, వారిని బాధిస్తే, if you ill-treat them, వారిని ఒకవేళ నీవు దూషించి అవమానపరిస్తే, your light will be put off. నీ దీపము ఆరిపోతుంది. Once your light goes out, నీ దీపము ఆరిపోయిందంటే what will be left behind? నీకు ఏం మిగులుతుంది? నీకు only darkness. చీకటి అంధకారం మిగులుతుంది. What does it mean, darkness? చీకటి అంటే దాని అర్థం ఏమిటి? Darkness represents trials and problems and struggles. చీకటి అనగా శ్రమలు, ఇబ్బందులు, కష్టాలకు సాదృశ్యం. Before the darkness destroys your life, చీకటి నీ జీవితాన్ని నాశనం చేయక మునిపే repent and say, Lord, forgive me, I have ill-treated my parents. పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించు, నా తల్లిదండ్రులను నేను బాధ పెట్టాను. Hereafter I'll honor my parents. ఇక నుండి నా తల్లిదండ్రులను నేను సన్మానిస్తాను. Turn to your mother, turn to your father and say, Father, mother, forgive me what I have done against you. నీ తల్లి వైపు తండ్రి వైపు తిరిగి, తల్లి తండ్రి అమ్మా నన్ను క్షమించండి, మీకు విరోధంగా నేను ఎన్నో బాధలు పెట్టాను, నన్ను క్షమించండి అని అడగండి. And then start helping them and give them gifts. వారికి సహాయం చేస్తూ వారికి బహుమానాలు ఇవ్వండి. MOTHER, mother. M stands for magnificent mother. M అనేటువంటి మాటకు అద్భుతమైనటువంటిది అనేటువంటి అర్థం వస్తుంది. Your mother is a magnificent woman. నీ తల్లి అద్భుతమైనటువంటి స్త్రీగా ఉంది. In your life, is there any woman is magnificent? She is your mother. నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి స్త్రీ ఉన్నది అంటే ఆమె నీ తల్లి అయి ఉన్నది. O stands for, ఓ అనగా outstanding woman. She is the outstanding woman in your life. ఆమె మాత్రమే నీ జీవితంలో నేను అర్థం చేసుకునే చక్కని తలాంతు కలిగినటువంటి వ్యక్తి. Before your wife comes, your mother is the outstanding person in your life. నీ భార్య నీకు రాక మునిపే నీ తల్లి నీ జీవితంలో ఒక చక్కని వ్యక్తిగా ఉన్నది. T stands for, she is a tender mother. T అనగా ప్రేమను ఆప్యాయత పంచేటువంటి తల్లి. She shows a tenderness towards you. ఆమె నీ ఎడల ఎంతో ఆప్యాయతను పంచుతుంది. H stands for honorable mother. H అనగా ఆమె ఘనురాలు, ఆమె ధన్యురాలు, ఆమె ఘనమైనటువంటి స్త్రీ అయినది. Is there any lady in your life to honor? She is your mother. నీ జీవితంలో నీ ఘనపరచదగిన మొట్టమొదటి వ్యక్తిగా నీ తల్లి ఉంటున్నది. Before you honor anybody, honor your mother. ఎవరినైనా నువ్వు ఘనపరచడానికి ముందు మొదట నీ తల్లిని ఘనపరచు. Because of her you came. ఎందుకంటే ఆమెను బట్టే నువ్వు వచ్చి ఉన్నావు. E stands for extraordinary mother. ఈ అనగా అసాధారణమైనటువంటి తల్లిగా ఉంది. She is an extraordinary person in your life. నీ జీవితంలో ఆమె అసాధారణమైన గొప్ప వ్యక్తిగా ఉంటుంది. Nobody is like her. ఆమె వంటి వారు ఎవరూ లేరు. Is there any extraordinary lady in your life? నీ జీవితంలో ఎవరైనా ఒక గొప్ప స్త్రీ, అసాధారణమైన స్త్రీ ఉన్నారని none other than your mother. ఆమె ఎవరో కాదు, నీ తల్లే. Hallelujah. హల్లెలూయా. R stands for remarkable person. ఆర్ అనగా గుర్తింపదగినటువంటి తల్లిగా ఉంది. She is a wonderful person. అద్భుతమైనటువంటి వ్యక్తి. God blesses your people when you honor your father and mother. దేవుని ఆశ్రయించిన కొలది నీ తల్లి నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. Julia, she was the first one who launched this Mother's Day. జూలియా అనేటువంటి ఆ స్త్రీ మొట్టమొదటిగా ఈ మదర్స్ డేను జరిగించింది. Then it was started in 1907. Anna Jarvis in the Philadelphia, United States of America. She started the first celebration of his Mother's Day. మరి ఫిలదెల్ఫియాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోను 1907వ సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా అన్నా జార్విస్ అనేటువంటి ఆమె మదర్స్ డే జరిగించింది. Soon after her Mother's Day celebration, after 2 years, her mother died. But she said that what opportunity God gave me, I was able to honor and thank God for my mother.
ఆ మాతృ దినోత్సవంగా జరిగించినటువంటి ఆ 2 సంవత్సరాల తర్వాత ఆమె తల్లిగారిని పోగొట్టుకుంది. అయితే నా తల్లిగారు బ్రతికుండగానే నేను ఆమెను సన్మానించాను, కనపరిచాను, ఎంత గొప్ప ధన్యత దేవుడు ఇచ్చారని దేవుని స్తుతించింది. 1910లో West Virginia became the first state of recognizing Mother's Day in United States of America. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వెస్ట్ వర్జీనియాలో మొట్టమొదటిగా 1910వ సంవత్సరంలో మదర్స్ డేని వారు గుర్తించారు. A year later, ఒక సంవత్సరం తరువాత nearly every state officially marked the day and said that there is a Mother's Day every second Sunday of May. మరి ప్రతి రాష్ట్రంలోనూ కూడా మే నెలలో 2వ ఆదివారం మదర్స్ డే అధికారికంగా ప్రకటింపబడింది. President of United States of America, Wilson, he officially announced in 1914, he said that proclaimed Mother's Day as a national holiday for the second Sunday of May. అమెరికా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ అధ్యక్షులైన విల్సన్ గారు 1914వ సంవత్సరంలో మరి ప్రతి మే నెల 2వ ఆదివారం మదర్స్ డేగా అధికారికంగా ప్రకటించి దినాన్ని సెలవు ప్రకటించారు. Bible is the full of mothers. బైబిల్ అంతా కూడా ఎందరో తల్లులతో నింపబడి ఉంది. Eve was the very first mother of everyone. అవ్వ మరి ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదటి తల్లి అయి ఉంది. She gave birth to Cain and Abel. కయీనుకు హేబెలుకు ఆమె జన్మనిచ్చింది. When you read Genesis chapter 4 verse 1 to 15, ఆదికాండం 4:1-15 వచనాలు మీరు చదివినప్పుడు she was made by God. Genesis chapter 2, 2వ అధ్యాయం ఆదికాండంలో ఆమె దేవుని చేత నిర్మింపబడింది. everybody came through Eve because God blessed her, and she is also like a creating and co-creator with the Lord. వారి తర్వాత వచ్చినటువంటి స్త్రీ పురుషులందరూ కూడా అవ్వ ద్వారా వచ్చి ఉన్నారు. దేవుడు ఆమెను దీవించినప్పుడు ఆమెను ఆ విధంగా సృష్టిని కొనసాగిస్తూ వచ్చింది. And God blessed Abraham and Sarah దేవుడు అబ్రహామును సారాను కూడా దీవించారు. with Isaac. ఇస్సాకును అనుగ్రహించారు. We see the Moses father mother, మోషే యొక్క తల్లి తండ్రిని చూస్తూ ఉన్నాం. and she also gave birth to Moses. ఆమె మోషేకు జన్మనిచ్చినది. And we see Hannah who gave birth to prophet Samuel. హన్నాను చూస్తున్నాం, ప్రవక్త అయిన సమూయేలుకు జన్మనిచ్చిన తల్లి. This woman, she gave her son to God's ministry. ఈ తల్లి తన బిడ్డను దేవుని సేవకు సమర్పించుకుంది. When she don't have children, ఎందుకంటే ఆమెకు పిల్లలు కలగలేదు. she cried and prayed, Lord, if you give me one child, ఆమె ప్రార్థించింది దేవుని సన్నిధిలో, ఒక్క బిడ్డను నీవు నాకు అనుగ్రహిస్తే that child I will give to your ministry. ఆ బిడ్డను నీ సేవకై నేను అర్పిస్తానని చెప్పి Bible says 1 Samuel chapter 1 and chapter 2. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం అంతా కూడా చూస్తే God honored her prayer and blessed her with a son. He became a wonderful prophet of God. దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించి చక్కని కుమారుడు సమూయేలును అనుగ్రహించినప్పుడు పెరిగి పెద్దవాడి దేవునికి అద్భుతమైనటువంటి ప్రవక్తగా ఆ బిడ్డ ఎదిగాడు. ఆ పాలు మరిచిన వెంటనే చంటి బిడ్డను ఇచ్చేసిందట దేవుని సేవకి. అలా ఇచ్చే హృదయం కలిగిన తల్లులారా, బైబిల్ is speaking a lot of times about the wise mother. మరి బైబిల్ గ్రంథంలో ఎక్కువగా కూడా జ్ఞానం కలిగినటువంటి తల్లి గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. Proverbs 31 verse 26 to 29. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26-29 వరకు. She openeth her mouth with wisdom, and in her tongue is a law of kindness. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. కృపగల ఉపదేశం బోధించాలి. బిడ్డలకు బోధించేటప్పుడు కృప కలిగిన ఉపదేశం. నా బిడ్డలారా, మీరు ఈ విధంగా జీవించండి, ఈ విధంగా ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. The mother should speak like that, the Bible says. బైబిల్ సెలవిస్తూ తల్లి ఆ విధంగా ఉపదేశం బోధించాలి. And also Bible says, ఇంకా బైబిల్ సెలవిస్తుంది, listen to your father and mother. Proverbs 3 verse 1 to 6. సామెతలు 3:1-6 వచనాల్లో నీ తల్లి తండ్రి ఉపదేశం ఆలకించమని వాక్యం సెలవిస్తుంది. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, the word of God says everyone should honor the mother. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి ఒక్కరు కూడా తల్లికి లోబడాలని వాక్యం అంటుంది. Come on, write it down. Wise mother speaks with the wisdom. జ్ఞానము కలిగినటువంటి తల్లి జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది. Every wise mother should speak with your children with wisdom. ప్రతి జ్ఞానము కలిగిన తల్లి కూడా నీ బిడ్డలతో జ్ఞానము కలిగి మాట్లాడాలి. And faithful instruction is the first thing that the wise woman will do. జ్ఞానము కలిగినటువంటి తల్లి చేసేది కృపగల ఉపదేశం బోధిస్తుంది. Second point, రెండవ అంశంగా she watches over the affairs of her household. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. How they are walking, వారు ఎలా నడుస్తున్నారు, how they are living, వారు ఎలా జీవిస్తున్నారు, what my husband need, నా భర్తకి ఏం కావాలి, what my children need. నా పిల్లలకి ఏం అవసరం ఉంది, She will watch over. అన్ని కూడా గమనించుకుంటుంది. మూడవదిగా, and does not eat and bread of idleness. జ్ఞానము కలిగినటువంటి తల్లి ఆమె పని పూర్తయ్యే వరకు ఆమె భోజనము చేయదు. Almost Indian mothers are like that. మన భారతదేశంలో తల్లులందరూ ఆ విధంగానే Even ఉంటారు. my mother was like that. నా తల్లి గారు కూడా ఆ విధంగానే ఉన్నారు. They woke early in the morning, they pray, and then after the prayer they started working. వారు వేకువనే మేల్కొని ప్రార్థిస్తారు, They prepare food, ఆహారం సిద్ధం they చేస్తారు, prepare for everyone. ప్రతి ఒక్కరికి సిద్ధపరుస్తారు. After everybody ate, అందరూ తిన్న తర్వాత, everybody satisfied, అందరికి తృప్తిగా తిన్న తర్వాత, and now whatever it is left behind, she will eat.
పిల్లలు భర్త తిన్న తర్వాత ఇంకా చివరిగా మిగిలింది ఏదైనా ఉంటే వారు అది తింటారు. Fourth point, 4వ అంశం, her sons will rise up and call her blessed. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. Mother, you are a blessed mother. ఆమె కుమారులు లేచి అమ్మా నీవు ధన్యురాలవు, దీవెనకరమైన తల్లివి. The next point, తర్వాత అంశం, many women do noble things, but you surpasses them all. Proverbs 31:26-31. సామెతలు 31:26 నుండి 31 వరకు మనం చూసినప్పుడు చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మం అనుసరించారు, కానీ నీవు వారందరినీ మించిన దానవు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Always love your mother because you will never get like that person. నీ తల్లిని ఎల్లప్పుడూ నువ్వు ప్రేమించాలి, ఎందుకంటే అటువంటి వ్యక్తిని మరొక ఆమెను నువ్వు పొందలేవు. 10 సంవత్సరాలు వచ్చేదాకా అమ్మ 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 అని ఏడుస్తారట. 10 దాటి టీనేజ్లోకి రాగానే అబ్బా అమ్మ అన్నిటికీ అడ్డంగా ఉంది అంటారట. ఇక్కడ అమ్మ గద్దిస్తుంటుంది, నాయన బాయ్ ఫ్రెండ్స్ వద్దు, గర్ల్ ఫ్రెండ్స్ వద్దు, బుద్ధిగా చదువుకో, స్కూల్కి వెళ్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావు, ఫ్రెండ్స్ కోసం పంపట్లా, నేను బుద్ధి కోసం పంపిస్తున్నా, జ్ఞానం కోసం పంపిస్తున్నా. భయంకరమైన కీడు కలిగించి ఈ లోకంలో నువ్వు బుద్ధిగా జ్ఞానంగా లేకపోతే పాడు లోకం నేను పాడు చేస్తుంది కనుక బుద్ధి జ్ఞానములు నేర్చుకొని నువ్వు బాగుపడతావు, నీ కాలం మీద నిలబడతావు, నువ్వు జ్ఞానవంతుడిగా ఉండాలని నేను పంపిస్తున్నాను స్కూల్కి, కాలేజ్కి, నువ్వు బుద్ధిగా వెళ్ళి చదువుకో అని చెప్తున్నప్పుడు అమ్మ ప్రతి దానికి అడ్డుపడుతున్నట్టు మా అమ్మ డైరెక్షన్ ఎప్పుడు చూసినా నా తప్పులు పడ్డాకే చూస్తుంది అనుకుంటాడు. సెల్ ఫోన్ చెక్ చేస్తుంది, లవ్ లెటర్లు ఉన్నాయేమో చూస్తుంది, ధైర్యం తిరిగేస్తుంది, అక్కడికి ఎందుకు వెళ్ళావు, టయానికి ఎందుకు రాలేదు, ఇలాంటి మాట్లాడి వింటున్నప్పుడు చిన్నప్పుడు అంతా అమ్మ లేకుండా ఉండలేకపోయిన ఈ పిల్లలు ఇప్పుడు అమ్మ ఉంటే ఉండలేరనే పరిస్థితి వచ్చేస్తుందట. సో 18 లోపు కొంతమంది టీనేజ్లోకి వచ్చిన యవనస్తులు అనుకుంటారట అమ్మకు దూరంగా నాన్నకు దూరంగా పారిపోదాం అనుకుంటారు. కానీ అదే పిల్లలు 25 సంవత్సరాలు వచ్చేసరికి అప్పుడు ఏడ్చుకుంటూ అంటారంట, అమ్మా నువ్వే కరెక్ట్, అనవసరంగా నీ మాట వినకుండా నేను దూరమై అన్ని విధాలుగా నష్టపోయానని ఎదురు దెబ్బలు తగలగా అప్పుడు అమ్మ గుర్తొస్తుందట. ఒక యవనస్తుడు వెళ్ళి ప్రేమలో పడినప్పుడు ఆ యవనస్తురాలందట, నువ్వు నాతో పెళ్లి చేసుకోవాలంటే అత్తుంటే నాకు ఇష్టం ఉండదు, అత్తున్న వాళ్ళ ఇంటికి నేను రాను, తల్లి ఉన్న వ్యక్తిని నేను చేసుకోను, తల్లి లేని వ్యక్తిని నేను చేసుకుంటానంటే మరి ఏం చేయమంటావు, మన ఇద్దరికి పెళ్లి కావాలి కదా అంటే, అయితే ఒక పని చేయి, నాతో పెళ్లి అవ్వాలి అంటే మీ తల్లిని చంపి గుండెని తీసుకొని రమ్మందట. ఆ దుష్ట ఐడియా తీసుకొని వచ్చి అమ్మా నన్ను ఏమనుకోవద్దు, నేను చేసుకోవాలనుకున్న అమ్మాయి నేను చంపేయమందనంటే, కుమారుడా నువ్వు ఇటువంటి పని చేయడం మంచిది కాదు, అది నీకు శాపం నాయనా అని చెప్తున్నా ఊరుకోకుండా అమ్మా నన్ను ఏమనుకోవద్దంటూ చంపేశాడు. ఆ గుండెను పట్టుకొని తిరిగి తీసుకుని వెళ్తుండగా గుండె లబ్డబ్ అని ఆడుతూనే ఉంది. ఇంకా పరిగెత్తుకుని వెళ్తున్నప్పుడు ఒక కాలుకు రాయి తగిలి కింద పడిపోతాడు. అబ్బా అనేలోగా ఆ గుండె మాట్లాడిందట, బాబు నీకేమైనా గాయమైందా అని చెప్పి అడిగిందట. వెంటనే ఇతర కళ్ళ నీళ్ళు తిరిగి ఏడవడం ప్రారంభించాడు. అమ్మా నేను ఎంత దుష్టుడిని, ఎంత చెడ్డవాడిని, నిన్ను చంపి నీ గుండె తీసుకుని వెళ్తున్నా, నీ గుండె నాతో మాట్లాడుతుంది, నన్ను చంపావురా నువ్వు అనకుండా నీకు గాయాలయ్యాయా అని చెప్పి నన్ను అడుగుతున్నావు, అమ్మా నువ్వు ఎంత మంచిదానివి, నీ ప్రేమను నేను కోల్పోయానని చెప్పి ఏడ్చాడట. దేవుని బిడ్డలారా గమనించండి, కొందరు ఈ లోకంలో లోకాశలకు లోనై తల్లిని దూషిస్తున్నటువంటి వారు ఉన్నారు. సో 25 సంవత్సరాలు వచ్చేసరికి అనుకుంటారట మా అమ్మే కరెక్టు, మా నాన్నే కరెక్టు, వాళ్ళు కరెక్ట్గా చెప్పారు, నేను తొందరపడ్డాను, టీనేజ్లో పరిగెత్తాను, ఇప్పుడు నష్టపోయానని. 30 సంవత్సరాలు వచ్చేసరికి అనుకుంటారట మా అమ్మను మిస్ అవ్వకూడదు, మా అమ్మ ప్రేమ గొప్పది, మా నాన్న ప్రేమ గొప్పది అనుకుంటారు. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత 4 పిల్లల్ని ఎలా కన్నది, కానీ ఎలా పెంచింది, ఒక బిడ్డను కని పెంచడానికి నానా కష్టాలు పడుతున్నాం, అమ్మా ఎలా సహించావు, ఎంతగా నన్ను భరించావు అని చెప్పని నీ తల్లి నీకు గుర్తొస్తుంది. సో 50 సంవత్సరాలు వచ్చినప్పుడు నిజంగా మా తల్లి లాంటి తల్లి లోకంలో లేదు అని చెప్పేలోగా కొంతమంది వెళ్ళిపోతారట లోకాన్ని వదిలిపెట్టి. కాబట్టి తల్లి బతికి ఉండగానే ఆమెను గౌరవించమని వాక్యం సెలవిస్తుంది. నీ బాగు కోరేది లోకంలో నిస్వార్థంగా నీ తల్లి మాత్రమే, నీ తండ్రి మాత్రమే. కాబట్టి తల్లిని సన్మానించమని దేవుడు అందుకే చెప్తున్నాడు. వాక్యంలో కూడా రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. మెనీ ప్లేసెస్ వి సీ ఇన్ ద బైబుల్ మదర్స్ క్రైడ్ ఫర్ ద చిల్డ్రన్. బైబిల్లో కూడా అనేక సందర్భాల్లో చూస్తున్నాం తల్లులు బిడ్డలను ఎంతగానో ప్రేమించి ప్రాణం అర్పించిన వారిని కూడా చూస్తున్నాం. Today you can give a flower bouquet to your mother. ఈ రోజు నీ తల్లికి ఒక పూల బొకే అందించండి. Because she is the most loving you have ever known. There's only one person amazing caring, that's your mother. ఎందుకనగా నేను అంతగా ప్రేమించి నీ గురించి పట్టించుకొని ఆదరించినటువంటి అంత గొప్ప వ్యక్తి నీ తల్లి కనుక. So my dear brothers and sisters, never forget the mother who brought you up. నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లిని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. She is the precious woman in your life. ఆమె నీ జీవితంలో ఎంతో ప్రశస్తమైనది. So how many would like to honor your mother? ఎంతమంది నీ తల్లిని సన్మానిస్తారు? Honoring mother and father is the fulfilling God's word. తల్లిని తండ్రిని సన్మానించుట దేవుని ఆజ్ఞను నెరవేర్చుట. Ephesians chapter 6 verse 1 to 7 when you read
honor father and mother, you will have long life. ఎఫెసీయుల 6వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదివితే నీ తల్లి నీ తండ్రిని సన్మానించు దీర్ఘాయుష్మంతుడు అవుతావని వాక్యం అంటుంది. This is the command of God. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. The same way, అదే రీతిగా we should also understand మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. mother's love is so precious. తల్లి ప్రేమ ఎంతో విలువైనది. God's love is more precious than mother's love. దేవుని ప్రేమ తల్లి ప్రేమ కంటే ఇంకా గొప్పది, విలువైనది. Greatest love of God. దేవుని గొప్ప ప్రేమ. Isaiah 49 verse 15 and 16. యెషయా 49:15-16 Though the mother may forsake you, but I will not forsake you. తల్లి అయినా నిన్ను మరచునేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. You know the sinner Augustine. అగస్టిన్ అటువంటి వ్యక్తి ఉన్నాడు. He lived a immoral life. అపవిత్ర జీవితం జీవించాడు. Then his mother prayed for 25 years. 25 సంవత్సరములు అతని తల్లి అతని గురించి ప్రార్థించింది. Every time she is praying, Lord, change my son, change my son. ప్రార్థించినప్పుడల్లా నా కుమారుడిని మార్చు ప్రభువా, నా కుమారుడిని మార్చు అని అడుగుతూ Everybody వచ్చింది. said, Monica, why are you praying? నువ్వు ఎందుకు ఇంకా ప్రార్థన చేస్తున్నావు అని Your అంటున్నావు. prayer is not answered. Your son is becoming more worse than before. నీ ప్రార్థనకు జవాబు రావటం లేదు, కానీ నీ కుమారుడు మొదటి కంటే ఇంకా పాడైపోతున్నాడు. You don't need to pray for your son. ఇక నీ కుమారుడి గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. He is already out of track. ఇక ఇప్పటికే దారి తప్పిపోయాడు. You will never see change in your son. నీ కుమారుడు అసలు మార్పు చూడలేవు ఇంకా. He is going after filthy habits. ఈ దురలవాట్లు వ్యసనాల వెంబడి పరిగెడుతున్నాడు. But Monica said, కానీ మౌనిక అనే తల్లి చెప్పింది, God will change my son because I'm praying to Almighty God. నా కుమారుడిని దేవుడు మార్చగలడు, ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడికి నేను ప్రార్థిస్తున్నాను. Oh, before she died, ఆమె చనిపోవడానికి ముందు she said, after I die, even my Father in heaven will answer my prayer. You all people will see change in my son. నేను చనిపోయినప్పటికీ కూడా పరలోకమందున నా తండ్రి నా ప్రార్థనకి జవాబిస్తారు, నా కుమారుడిలో మార్పు మీరు అందరూ చూస్తారు అని చెప్పింది. The same way, అదే రీతిగా for her mother's funeral he came. ఆమె చనిపోయినప్పుడు తల్లి సమాధి కార్యక్రమానికి వచ్చాడు. The pastor was preaching, if you have everything in the world, if you lose your spirit and go down to hell, what is the gain for you? మాట్లాడుతున్నాడు, అక్కడ బోధకుడు ప్రసంగిస్తున్నారు, వీరు సర్వలోకమును సంపాదించి నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకేం ఉపయోగం అనేటువంటి వాక్యాన్ని అక్కడ ప్రకటిస్తున్నారు. He repented. ఆయన మారు మనసు పొందాడు. He cried, కన్నీరు కార్చాడు. Oh God, forgive me. దేవా నన్ను క్షమించని I went పశ్చాత్తాపడ్డాడు. away from you. నేను నీకు దూరంగా వెళ్ళిపోయాను. Like a prodigal son, I did all sins. తప్పిపోయిన కుమారుడిగా పాపములన్నీ I am చేశాను. coming back to you, Father. నేను మరలా తిరిగి నీ యొద్దకు వస్తున్నాను I తండ్రి. dishonor my mother. ఇదిగో నా తల్లికి అవిధేయత I చూపాను. grieved my నా mother. తల్లిని ఎంతో బాధ పెట్టాను. Now I lost my mother. ఇప్పుడు నా తల్లిని కోల్పోయాను. లేరు. She cried a lot for me. ఆమె నా కొరకు ఎంతగానో కన్నీరు కార్చింది. When he repented, అతను మారు మనసు పొందినప్పుడు Holy Spirit came upon him, పరిశుద్ధాత్మ అతని పైకి దిగి changed వచ్చాడు. his heart. అతని హృదయం He మార్చాడు. had a life-changing experience. జీవితం నూతనమైన అనుభవం, లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ He turned పొందుకున్నాడు. back. He was going on a horse. మరలా వెనక్కి తిరిగి గుర్రం మీద వెళ్తున్నాడు. One woman who used to be with him in sin, తనతో కలిసి పాపం చేసే ఒక స్త్రీ ఉంది. she was waiting with a flower bouquet. ఆ పుష్పగుచ్చం పట్టుకొని ఆమె She అతని came to balcony, ఆమె బాల్కనీలోకి వచ్చింది. and this man is going like this. ఆయన గుర్రం మీద వెళ్ళిపోతున్నాడు. He didn't look at her. ఆమె వైపు చూడలేదు. He was just going, ఆ మార్గంలో వెళ్ళిపోతున్నాడు. and she shouted, "Are you my Augustine or not?" ఆమె కేక వేసి అడిగింది, నీవు నా అగస్టిన్వేనా కాదా అని అడిగింది. And he did not reply. అతను ఏం సమాధానం Again చెప్పలేదు. she shouted, "Are you my Augustine or not?" మరలా అడిగింది, నీవు నా అగస్టిన్వేనా కాదా. And he said, ఆమె అన్నది, "Your Augustine is dead and he was there in the church room." ఆమెతో ఆయన అంటున్నాడు, నీ అగస్టిన్ ఆ చర్చ్ గదిలో చనిపోయాడు. "I am not your Augustine." నేను నీ అగస్టిన్ కాదు. Then she said, "Whose Augustine are you?" అప్పుడు ఆమె అడిగింది, నువ్వు ఎవరు అగస్టిన్ అయితే నువ్వు. "Now I am Augustine of Jesus Christ." నేను యేసు క్రీస్తు అగస్టిన్ ఇప్పుడు నేనని చెప్పాడు. My mother's tears like a flooded me and brought me into the salvation. నా తల్లి కన్నీళ్లు ప్రవాహములో నేను రక్షణలోనికి కొట్టుకొని వచ్చాను అని అగస్టిన్ చెప్పాడు. What a great thing. ఎంత గొప్ప కార్యం అది. Mother's tears did never go in vain. తల్లి కార్చిన కన్నీళ్లు వ్యర్థంగా పోలేదు. Oh, if you grieve her, నీవు ఆమెను బాధ పెట్టావా, if she cry, ఆమె కన్నీరు కార్చిందా, God in heaven will get anger. పరలోకమందున దేవుని కోపం వస్తుంది. God gets anger on you. దేవునికి నీ పైన కోపం వచ్చిందనంటే Any interview you go, నువ్వు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా you will not be selected. ఇంక నీవు అక్కడ సెలెక్ట్ కాలేవు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, come back to God. దేవుని ఎదుగు తిరిగి రండి. Repent. మారు మనసు Be పొందండి. filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడండి. Honor your father and mother and pray to God and then go. నీ తల్లిని తండ్రిని సన్మానించు, దేవునికి ప్రార్థించు, అప్పుడు వెళ్ళు. God will help you in interview. దేవుడు ఇంటర్వ్యూలో సహాయం You చేస్తాడు. will get a better job. నీవు మంచి ఉద్యోగం పొందుతావు. Not only God's favor, you also need parents' favor. సహోదరులారా, దేవుని దయ మాత్రమే కాదు, తల్లిదండ్రుల దయ కూడా కావాలి. That is what the Bible says. అదే బైబిల్ సెలవిస్తుంది. You know that Jacob took the father's blessing. యాకోబు తన తండ్రి ఆశీర్వాదం పొందుకున్నాడు. He was very much blessed. అప్పుడు ఎంతగానో దీవించబడ్డాడు. Isaac got the father's blessing. ఇస్సాకు కూడా తండ్రి ఆశీర్వాదం He was also పొందుకున్నాడు. blessed.
Not only God's blessing, దేవుని ఆశీర్వాదాలు మాత్రమే go to కాదండి. your mother and father and tell them, please bless me. మీ తల్లి తండ్రి వద్దకు వెళ్ళి నన్ను దీవించండి అని అడగండి. Take gifts for them. వారికి బహుమానాలు తీసుకువెళ్ళండి. Give them whatever the best you can give to them. మీరు ఇవ్వగలిగిన దాంట్లో మంచి వాటిని ఇవ్వండి. Make them happy. వారిని సంతోషపరచండి. Provide everything. వారికి కావాల్సినవి సమకూర్చండి. And after that, with the tears, they'll bless you. అప్పుడు కన్నీళ్లతో వారు నిన్ను దీవిస్తారు. God accepts that blessing. ఆ ఆశీర్వాదాలు దేవుడు అంగీకరిస్తారు. Your life will be different. నీ జీవితం అప్పుడు గొప్పగా మారిపోతుంది. So, my dear brothers and sisters, who is your mother? నీ తల్లి ఎవరు? Magnificent woman. ఆమె గౌరవం పూజం పొందవలసింది. Outstanding person. అద్భుతమైనటువంటి వ్యక్తిగా A ఉన్నది. tender lady. ప్రేమను ఆప్యాయతను A పంచేస్తుంది. tender mother. ఒక ప్రేమ కలిగిన తల్లి. Honorable mother. కొనియాడదగిన స్త్రీ. Extraordinary mother. అద్భుతమైన అసాధారణమైన తల్లి. Remarkable person. మరువలేని తల్లిగా How ఉంది. many agree with this? ఎంతమంది ఏకీభవిస్తారు దీంతో? హల్లెలూయా. So you should honor your mother and father. నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి. So how many would like to honor your mother? ఎంతమంది నీ తల్లిని సన్మానిస్తారు? ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన నా ప్రభువా, నీ వాక్యానికి నేను లోబడుతున్నాను. Lord, I obey thy word. నీ వాక్యానికి లోబడుతున్నాను ప్రభువా. Thank you, Lord, you have given me mother and father. నీవు నాకు తల్లిని తండ్రిని ఇచ్చినందుకు నీకు స్తోత్రం Those who చెల్లిస్తున్నాను. don't have father and mother, just pray, Lord, you are there for me as a Talli- father and mother. తల్లి తండ్రి లేని వారు ప్రార్థించండి. ప్రభువా నీవే నాకు తల్లిగా తండ్రిగా ఉన్నావు ప్రభువా అని ప్రార్థించండి. Lord, you said that you are the father for orphans. ప్రభువా మరి అనాథలకు తండ్రిగా ఉంటానని, దిక్కులేని వారికి తండ్రిగా ఉంటానని సెలవిచ్చావు తండ్రి. నీ వాక్యములో నీకు స్తోత్రం Those చెల్లిస్తున్నాను. who are widows, the God said, I am going to take care of you. మరి విధవరాలుగా ఉన్న వారిని కూడా ఆదరించేవాడు నేనే అని నువ్వు సెలవిచ్చావు ప్రభువా. If you have broken heart, God says, I'll heal your broken heart. నీవు పగిలిన హృదయంలో ఉన్నావేమో దేవుడు నిన్ను నీ హృదయాన్ని బాగు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. Father, if I have ill-treated my mother, forgive me. తండ్రి నా తల్లిని నేను బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి. Father, if I disobeyed my father and mother, please forgive me. If I grieved them, forgive me. నా తండ్రికి తల్లికి అవిధేయత చూపి నేను వారిని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు ప్రభువా. Teach me how to please them, how to make them happy. వారికి ఎలా సంతోష పెట్టాలో, వారికి ఇష్టంగా ఎలా జీవించాలో నాకు నేర్పించండి. Anoint Lord Jesus. ప్రభువా యేసు నన్ను Bless అభిషేకించండి. them, Father God. తండ్రి వారిని దీవించండి. Let your blessings come upon. నీ ఆశీర్వాదాలు దిగొచ్చును Let your గాక. anointing come upon. నీ అభిషేకం దిగొచ్చును గాక. Touch your people and bless them. నీ ప్రజలను తాకండి, దీవించండి. Strengthen them, Jesus. యేసు వారిని I బలపరచండి. give you all the glory, honor and praise to you. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తున్నా. Let your people be blessed and be forgiven by the power of God. నీ ప్రజలు దీవింపబడి దేవుని శక్తితో క్షమాపణ కూడా పొందుదురు Cleanse them with గాక. the holy blood. నీ పరిశుద్ధ రక్తముతో శుద్ధి చేయండి. Make them holy. వారిని పరిశుద్ధులుగా Make చేయండి. them holy, Jesus. యేసు వారిని పవిత్రులుగా చేయమని Holy అడుగుతున్నా. Spirit, come upon them. పరిశుద్ధాత్మ వారిపైకి దిగిరండి. Comforter, come and comfort them. ఆదరణకర్త మీరే వచ్చి ఆదరించండి. Forgiver, come and forgive your people. క్షమించువాడా మీరే వచ్చి మీ ప్రజలను క్షమించమని అడుగుతున్నాం. Deliverer, come and deliver your people in Jesus' name. విడుదల ఇచ్చేవాడా యేసు నామములో నీ ప్రజలకు విడుదల దయచేయండి. From sin and addictions, let them have deliverance in Jesus' name. పాపము నుండి దురలవాట్ల నుండి యేసు నామములో విడుదల వచ్చును గాక. From witchcraft powers, evil powers, let them be delivered in Jesus' name. చేతబడి శక్తి నుండి దురాత్మ శక్తి నుండి యేసు నామములో విడుదల వచ్చును గాక. Every sickness go. ప్రతి అనారోగ్యము తొలగిపోవాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.